హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేమ కుకింగ్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే ఇవాళ కరివేపాకు కారం పొడి అయితే చేసి చూపించబోతున్నాను. సో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. చాలా ఈజీగా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కరివేపాకు కారం పొడి ఎలా చేయాలో చూసేద్దామా. ఇది ఇడ్లీలోకి, రైస్లోకి, దోశలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో కరివేపాకు కూరలో తీసేస్తారు కదండి. ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. పెద్దలు కానీ పిల్లలు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ కరివేపాకు కారం పొడి ఎలా చేయాలో చూసేద్దామా. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కరివేపాకు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక గంట పాటు క్లాత్ మీద ఆరపెట్టేసుకోవాలండి ఫ్యాన్ గాలికి. ఆ తర్వాత తీసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 25-30 ఎండుమిర్చి అయితే వేసి మంచిగా వేయించేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించేసుకోవాలి. సో చూడండి ఈ విధంగా. సో లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఎండుమిర్చి అయితే వేయించేసుకోవాలి నేను చూపించిన విధంగా. సో కరివేపాకు హెయిర్కి కూడా చాలా చాలా మంచిది కదండి. సో ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. మొదటి 3 ముద్దలు నెయ్యితో తిన్నారంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ తర్వాత మినపప్పు ఒక 1/2 కప్పు మినపప్పు అయితే వేసుకోవాలండి. గుండు మినపప్పు వేసుకొని దోరగా వేయించేసుకోవాలి ఇది కూడా. సో ఆ తర్వాత 1/2 కప్పు శనగపప్పు అయితే వేసేసుకోవాలి. అదే కడాయిలో ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి దోరగా. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సో లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా దోరగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే జీలకర్ర యాడ్ చేసుకుందాము. 2 స్పూన్స్ జీలకర్ర వేసేసి దోరగా వేయించేసుకోవాలి జీలకర్ర కూడా. ఆ తర్వాత ఒక 2-3 స్పూన్స్ ధనియాలు అయితే యాడ్ చేసేసుకోవాలి. సో మరీ హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయండి. సో వేగినట్టు అనిపిస్తాయి కానీ లోపలంతా అలాగే ఉంటుంది. సో ఇలా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటే మాత్రం చాలా మంచిగా వేగిపోతాయి. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ అయితే ధనియాలు వేసి మంచిగా వేయించేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలండి. సో చింతపండు కూడా వేసేసి దోరగా వేయించేసుకోవాలి. సో మనకు వేయించుతున్నప్పుడే స్మెల్ అయితే అరోమా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ వాసన పీలుస్తుంటేనే ఎప్పుడు తినాలి అన్నట్టు అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది ఈ కారం పొడి. ఆ తర్వాత మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేయించేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేగిపోయే వరకు వేయించాలండి ఇవైతే. సో ఎంత వేయించుకుంటే మనకి అంత స్టోర్ ఉంటుంది. మరీ పచ్చి పచ్చిగా ఉండకూడదు. సో దోరగా మొత్తం అంతా కూడా వేయించేసుకోవాలి. సో లీఫ్ అనేది కరకరలాడుతూ ఉండాలి. అప్పుడు మనకి వేగిపోయినట్టు. సో కొంచెం టైం టేకింగ్. సో ఓపిక చేసుకొని మొత్తం అంతా కూడా అలా చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకోవాలి. వేయించేసుకొని పక్కనైతే చల్లరబెట్టేసుకోవాలండి. చూడండి ఈ విధంగా వేగిపోయింది కదా. సో మనం లీఫ్ పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే మనం తీసేసుకుందాము. పక్కన తీసేసుకొని కొంచెం చల్లారబెట్టేసుకోవాలి. సో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అవన్నీ కూడా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, కల్లుప్పు అయితే వేసేసుకుంటున్నానండి, క్రిస్టల్ సాల్ట్. సో ఇది కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. పొట్టు తీయకుండానే వేసేసుకుందామండి వెల్లుల్లి గడ్డలు. సో వేసేసుకొని ఇలా ఫైన్ పౌడర్లా అయితే చేసేసుకోవాలండి. సో ఇది కొంచెం చల్లారినాక మనము సీసాలో కానీ అండ్ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలండి. సో చాలా చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.